ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక పార్ట్నర్ని నిన్న అతను లైవ్ అనేది అయ్యింది ఐడి, ఈరోజు వర్క్స్ వచ్చేసాడు. అతని రూపంలో అతను ఎలా జాయిన్ అయ్యాడు, ఇన్కమ్ ఎలా సంపాదించుకుంటుండు, ఎన్ని గంటలు వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అతని మాటలోనే అడిగి తెలుసుకుందాం. అతను అనేది నిన్న నైట్ అనేది ఐడి లైవ్ అయింది, ఈరోజు మార్నింగే అతనికి ఆర్డర్లు పడ్డాయి, నైటే ఆర్డర్లు పడ్డాయి, ఇప్పుడే అనేది వర్క్కి వచ్చేసిండు. అతని మాటలోనే తెలుసుకుందాం అన్నమాట. ఈరోజు పొద్దున 10:30కు ఈ కస్టమర్ ఇంట్లో అనేది ఆర్డర్ పడింది. 10:30కి మేము కస్టమర్ ఇంటికి 10:15కి అనేది రీచ్ అయిపోయాము. కస్టమర్ ఇంటికి ఇక వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ పార్ట్నర్ అనేది ఇతని ఈరోజే ఫస్ట్ డ్యూటీ అనమాట. ఇప్పుడే వచ్చాడు ఆర్డర్కి, 10:30కి వచ్చేసాడు ఆర్డర్కి. తర్వాత ఇప్పుడు ఆర్డర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి క్లియర్గా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ రేట్ ఉంటుంది, టోటల్ 999 ఉంది. దానికి సర్వీ ట్యాక్స్ యాడ్ అవుతుంది, ఇది కంపెనీ తీసుకుంటుంది, మనకు సంబంధం లేదు. మనకు వచ్చేది మాత్రం 999 వస్తుంది. ఇక్కడ వచ్చే 999 అనేది మనకు వస్తుంది. దీనిలో 2 ఇంటెన్స్ బాత్రూమ్ కస్టమర్ బుక్ చేసుకున్నాడు. ఇది వచ్చేసి ఒక ఇంటెన్స్ బాత్రూమ్, ఇది వచ్చేసి 2వ ఇంటెన్స్ బాత్రూమ్. ఇక్కడ అనేది మనం ప్రూఫ్స్ అనేది యాడ్ చేయాలి. ఆల్రెడీ బిఫోర్ ఫొటోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాడు అతను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ అంటే మనం వర్క్ చేసినాక ప్రూఫ్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇది ఒక నెక్స్ట్ జాబ్ అనమాట. చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే బాత్రూమ్ క్లీనింగ్ అంటే ఎలాగ ఉంటాయో చూడండి ఎంత నీట్గా ఉన్నాయో బాత్రూమ్. రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు అనమాట, మనకు కూడా రెగ్యులర్ కస్టమర్స్ మనం బుక్ చేసుకుంటారు ఎక్కువ శాతం 90%. చూడండి బాత్రూమ్స్ ఎంత నీట్గా ఉంటాయో. కింద ఏదైనా పాకర పడ్డట్టు జారుతున్నట్టు అలాంటి వాటిని మనకు పిలుస్తారు, మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మిషన్ పెట్టి క్లీన్ చేస్తాము. మనం ఎక్కువ కస్టమర్ కూడా అవసరం లేదు, ఈ విధంగా మిషన్ పెట్టి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకుంటాము. చూడండి వాల్స్ కానీ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా నీట్గా అనేది కస్టమర్ క్లీన్ చేసి ఇవ్వాలి. ఒక్కొక్క దానికి మనకు 400-350 రూపాయలు వస్తాయి కాబట్టి ఆ మాత్రం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అనమాట. సెకండ్ బాత్రూంలో కూడా సేమ్ అలాగే. ఇక్కడ యాడ్ అని వస్తే ఇక్కడ మీకు బిఫోర్వి ఆల్రెడీ అతను అప్లోడ్ చేశాడు, చూస్తున్నారు కదా. బిఫోర్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాడు. తర్వాత ఆఫ్టర్ అంటే బాత్రూమ్ అనేది క్లీన్ చేసినాక ఇలా అప్లోడ్ చేయాలి మనము. ఇది స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. ఒక బాత్రూమ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో బాత్రూమ్ ఫొటోస్ తీయాలి. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కస్టమర్ ఏమైనా ఎక్స్ట్రా వర్క్ చెప్పినట్టయితే మనకి ఇక్కడ యాడ్ మోర్ వర్క్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఎక్స్ట్రా వర్క్ అనేది కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత మీకు జాబ్స్ ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ బాత్రూమ్ అనమాట, అది ఫస్ట్ బాత్రూమ్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ బాత్రూమ్. చూస్తున్నారా సెకండ్ బాత్రూమ్ ఇంకా వర్క్ అనేది మేము స్టార్ట్ చేయలేదు. అసలు వర్క్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని తీస్తున్నాను వీడియో. చూడండి ఇక్కడ చూడండి, మీకు చూడండి ఫుల్ లాంగ్ లెంత్ చూపిస్తున్నాను వీడియోలో. ఇక్కడ ఏదైతే చిన్న మరకలు ఉన్నాయి సార్ గోడకు ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, చిన్న మరకలు ఉన్నాయి కదా, అలాంటివి క్లీన్ చేయడానికి మనకు పిలిచారనమాట. ఇక కింద కొద్దిగా పాకర పడినట్టుగా ఉంది, గ్రీన్ ఎల్లోయిష్గా ఉంది కదా, ఈ గోడకు చిన్న ఎల్లోయిష్గా ఉంది కదా, ఇది మనం క్లీన్ చేయడానికి మనం ఈరోజు వచ్చామన్నమాట. దీన్ని క్లీన్ చేసుకుంటే మనకు 350 రూపీస్ వస్తాయి, 400 రూపీస్ వస్తాయి. చూడండి బాత్రూమ్ ఎలా ఉందో, కడిగిన తర్వాత ఎలా ఉందో అలా ఉందో మేడం, అంత నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్ సెకండ్ బాత్రూంలో కూడా ఎక్కువ కష్టపడకుండా మిషన్ పెట్టి నీట్గా గ్రౌండ్ అనేది క్లీన్ చేపిస్తున్నాము. గ్రౌండ్ అనేది క్లీన్ చేసుకున్నాము నీట్గా. అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మిషన్ పెట్టుకొని క్లీన్ చేసుకోవాల్సింది, ఎక్కువ కష్టపడి కూడా అవసరం లేదు. మిషన్ పెట్టుకొని మనం క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది గ్రౌండ్ కూడా. ఈ గ్రౌండ్ కానీ గోడలు కానీ ఎక్కువ ఇక్కడ మరకలు ఉంటాయో, పాకర్లా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త ఉంటుందా, అప్పుడు అనేది మనం మిషన్ పెట్టి క్లీన్ చేస్తాం ఎక్కువ కష్టపడకుండా. నీట్గా అయిపోతుంది, చాలా అంటే చాలా నీట్గా అయిపోతుంది. వర్క్ అనేది చాలా సులువుగా ఉంటుంది మనకు, చాలా అంటే చాలా సులువుగా ఉంటుంది. ఎక్కువ వర్క్ కూడా చేసుకునే అవసరం లేదు. ఫస్ట్ అయితే గోడలన్నీ క్లీన్ చేసుకున్నాము, ఆ వీడియో తీయలేకపోయాము. కాకపోతే గ్రౌండ్లో ఎలా మిషన్ పెడతారని చూపిస్తున్నాను మీకు. ఇవంతా కూడా ట్రైనింగ్లో మీకు నేర్పిస్తారు. గ్రౌండ్లో ఈ విధంగా మిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, అంతా కంప్లీట్ అయిపోతుంది. మీకు అప్పుడు మొత్తం మిషన్ పెట్టుకొని చేసుకోవాలి వర్క్ అనేది. ఇప్పుడు ఈ సెకండ్ బాత్రూమ్ కూడా మేము కంప్లీట్ చేసేసాము. చూడండి సెకండ్ బాత్రూమ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా చూడండి. గోడకు ఇందాక ఎల్లోయిష్ మరక ఉండేది కదా, ఆ మరక అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈ వర్క్ అనేది కూడా సెకండ్ బాత్రూమ్ అనేది కూడా కంప్లీట్ అయింది. ఇది కూడా ఒక 45 మినిట్స్ పట్టింది చేయడానికి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాత్రూమ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అనేది అడుగుతుంది అనమాట. జాబ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఫొటోస్ అనేది తీయాల్సి ఉంటుంది. అంటే క్లీన్ చేసిన ఫొటోస్ ఉంటాయి, WC ఫొటోస్ కానీ లేదంటే ట్యాప్స్ ఫొటోస్, సింక్ ఫొటోస్, ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత అది ఓకే అంటుంది, తీసుకుంటుంది.
ఫొటోస్ అనేది తీసుకున్న తర్వాత మార్క్ చెక్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో నేను అన్ని ఏరియాలు క్లీన్ చేశాను, గ్రౌండ్ అంతా క్లియర్ చేశాను, ప్రతి ఒక్కటి క్లియర్ చేశాను అని చెప్పేసి కస్టమర్కి మనము పంపిస్తాము. అంటే నా తరపు నుంచి మొత్తం వర్క్ అంతా అయిపోయిందని అది కస్టమర్కి చెప్తాము, మనం వర్క్ అనేది కంప్లీట్ అయిందని. అతను మొబైల్లో చూసుకొని అతను కూడా కంప్లీట్ మంచి చేసిందని చెప్పేసి ఇస్తాడనమాట, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి. దాని తర్వాత ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఎలా జాబ్ క్లోజ్ చేయాలి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. దాని తర్వాత పేమెంట్ దగ్గరికి వెళ్తాము. అక్కడ పేమెంట్ కస్టమర్ అనేది ఏంటంటే కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు కాబట్టి కంపెనీ క్యూఆర్ కోడ్ వస్తుంది. మన కంపెనీ క్యూఆర్ కోడ్ పే చేసుకోవచ్చు, లేదంటే క్యాష్ తీసుకోవచ్చు. నేనైతే క్యాష్ తీసుకున్నాను ఈ ఆర్డర్లో. క్యాష్ తీసుకుంటే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చూపిస్తుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మార్క్ వస్తుంది. దీని తర్వాత మనం ఈ జాబ్ అనేది క్లోజ్ చేయాలి, అంటే ఈ జాబ్ అనేది ఎండ్ చేసేయాలి. మనం ఎండ్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత కస్టమర్కి మనం రేటింగ్ ఇవ్వాలి, అంటే కస్టమర్ ఎలా ఉన్నాడు, బిహేవియర్ ఎలా ఉందనేది మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా జాబ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్. చూడండి జాబ్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 10:30 జాబ్ అనేది లేదనమాట, 3:30 జాబ్ అనేది ఉంది. చూడండి 10:30 ఇది 3:30 జాబ్ అనమాట. 3:30 జాబ్ కూడా ఇక్కడ నుంచి దగ్గరలోనే 8 కిలోమీటర్ లోపే ఉంది జాబ్ కూడా. ఓకేనా, ఈ విధంగా ఇంకొక జాబ్ ఉంది. ఈ జాబ్ అనేది వెళ్ళాలన్నమాట నేను. ఇంకా ఇతను పార్ట్నర్ వెళ్తాడు అనమాట. ఓకేనా, 3:30 జాబ్ ఇక్కడ మనకు 1483 రూపాయలు ఉంది దీనికి. జాబ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఒక్క దగ్గర మనం వర్క్ చేసుకుంటే 999 వచ్చాయి. ఆ 999 నుంచి కంపెనీకి 200, కెమికల్స్కి 50 రూపీస్ పోయినా మనకు 750, 700 మిగిలాయి ఈ జాబ్లో అయితే. అతని పేరు అనేది గణేష్. బ్రో మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారు అంటే ఫస్ట్ ఎలా కలిసాను నేను నన్ను? ఫస్ట్ వచ్చేసి నేను యూట్యూబ్లో అన్న వీడియో చూసాను. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, మీకు కాల్ చేశాను అన్న. మీకు కాల్ చేసిన తర్వాత అన్న వచ్చేసి స్టెప్ బై స్టెప్ క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు ఒకసారి ఆఫీస్ అనేది విజిట్ అవ్వాలని చెప్పాడు. ఆఫీస్కి విజిట్ అయ్యాను. విజిట్ అయిన తర్వాత అక్కడ మనకు చిన్న ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత మనకి నేను చెప్తాను. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. నాకు యూట్యూబ్లో చూసిన తర్వాత ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేసిన తర్వాత నేను మీకు ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఒకసారి స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత అన్నీ ఓకే అనుకుంటే ఆఫీస్కి పిలుస్తాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే మీ గురించి కంపెనీ గురించి మీరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోండి. ఇంతకుముందు ఇతను ఏ వర్క్ చేసేవాడు, ఈ వర్క్ వస్తే చేసుకోగలుగుతాడు, సూటబుల్ అవుతాడు లేదనేది ప్రతి ఒక్కటి కూడా ఇతను చూసుకుంటుంది కంపెనీ. అలా ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ ఎంతసేపు అయింది నీకు? ఇంటర్వ్యూ వచ్చేసి జస్ట్ 15 మినిట్స్ అయిపోయింది. 15 మినిట్స్ 30 మినిట్స్ అయిపోయింది. కంపెనీ గురించి మీకు మొత్తం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారా? చెప్పారు. ఓకే, రాధి ఫ్రెండ్స్ కంపెనీకి వచ్చిందా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తారు. దాని తర్వాత మీకు 15 ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏమైనా అమౌంట్ పే చేసుకున్నారా? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి జస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది దానికోసం 1500 పే చేయాలి. అది 1500 రూపీస్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అర్బన్ కంపెనీ యాప్లో వేసుకోవాలి. ఎవరి చేతికి ఇచ్చారా డబ్బులు? అవి లేదు, అర్బన్ కంపెనీ యాప్లోనే మనకి డైరెక్ట్ పే చేసేసుకోవాలి. ఓకే, అది ఫ్రెండ్స్ 1500 కూడా అర్బన్ కంపెనీ యాప్లోనే వేసుకోవాలి. ఎవరి చేతికి అవసరం లేదు. అవి దేనికోసం అంటే 2 టీ-షర్ట్లు, బ్యాగు, ఇన్సూరెన్స్, ఐడి వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అనమాట. దీనిలోనే మీకు స్కిల్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే రీఫండబుల్ అమౌంట్. అంటే ఒకవేళ మీరు 4 ట్రైనింగ్ వచ్చిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి, ఈ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. చెప్పారు మీకు రీఫండబుల్ అమౌంట్ క్లారిటీగా? ఓకే, రీఫండబుల్ అమౌంట్ అని చెప్పారు కదా? చెప్పారు. ఓకే, దీని తర్వాత ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంది మీకు? ట్రైనింగ్ వచ్చేసి 4 days ఉంది. 4 days ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 or 6 వరకు. 5 or 6 వరకు మీకు పొద్దున 10 నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ మీకు ప్రాక్టికల్ చేయించారా? ప్రతిదీ ప్రాక్టికల్ గా చేయించారు. అక్కడ బాత్రూమ్స్ అనేది క్లీన్ చేయించారు. ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ కెమికల్ ఏంటనేది, కెమికల్స్ గురించి, ఐటమ్స్ గురించి, ఎలా వాడాలి, ఎక్విప్మెంట్ ఎక్కడ వాడాలి, ప్రతి ఒక్కటి నేర్పించారు. అది 4 days. ఇన్కమ్ గురించి చెప్పారా? నెలకి ఇంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఇన్ని గంటలు వర్క్ చేయాలి, ప్రతి ఒక్కటి చెప్పారు. ప్రతి ఒక్కటి చెప్పారండి. ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు నార్మల్గా ఒక టైం పాస్ చేసినా కూడా మీకు అట్లీస్ట్ ఒక 30,000 వస్తుంది. మీరు ఫుల్ టైం చేసుకుంటే 60,000 ఖచ్చితంగా వస్తుంది. సంపాదించుకోవచ్చు అని చెప్పారు. ఓకే, మీకు ట్రైనర్ అంతా కూడా గైడ్ చేశాడు, కూర్చోబెట్టి మంచిగా నీకు చెప్పారనమాట. అలా 4 days కంప్లీట్ అయిన తర్వాత ఈ టూల్స్, ఎక్విప్మెంట్ కోసం అమౌంట్ ఏమైనా తీసుకున్నాం మీ దగ్గర కంపెనీ నుంచి? కిట్ కోసం అనేది 14,800 అని చెప్పారు. కానీ మీ అన్న తరపు నుంచి జాయిన్ అవ్వడం వల్ల నాకు అన్న 3,000కి నాకు కిట్ ఇప్పించాడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ టోటల్ కిట్ ఎక్విప్మెంట్ వచ్చేసి 14,800 ఉంటుంది. అయితే జస్ట్ 3,000కి మీకు కిట్ వస్తుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అంతా కూడా లోన్ చేస్తారనమాట. ఈ లోన్ అమౌంట్ మీరు వర్క్ చేసేటప్పుడు రోజుకి 130 రూపాయలు లెక్క 120 రోజులు కట్ చేసుకుంటారు. అదే చెప్పారు మీరు ట్రైనింగ్? ఓకే, ఇలా 4 ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కిట్ ఎన్ని రోజులు మీ ఇంటికి వచ్చింది? ట్రైనింగ్ అయిన 2 daysకి నాకు కిట్ అనేది మనం ఇంటికి వచ్చేసి. ఈ లోపు మీరు షాడోకి వెళ్ళారు అంటే ఓల్డ్ పార్ట్నర్తో పాటు వెళ్ళారు కదా ఒకతనితో పాటు? కిట్ వచ్చే లోపల ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ తోడు అనేది మనకి షాడోయింగ్ పడుతుంది. షాడోయింగ్ కూడా జస్ట్ ఏంటంటే ఒక హౌస్ విజిట్ చేసి ఎలా మాట్లాడాలి, ఎలా యాప్ యూస్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఓకే, ఎన్ని ఆర్డర్లు చేశారు అలా?
అలా నేను 3 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఓల్డ్ పార్ట్నర్ ఉంటాడు కదా, అంటే పాత అతను ఉంటాడు కదా, అతనితో పాటు మనం ట్రైనింగ్కి వెళ్ళాలి. అది కూడా ట్రైనింగ్లో ఒక భాగమే. 3 ఆర్డర్లు అనేది కంప్లీట్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే మీరు 4 రోజులు ట్రైనింగ్ ఆఫీస్లో తీసుకుంటారు. ఇది సీనియర్ పార్ట్నర్తో పాటు వెళ్తే మీకు ప్రతి ఒక్కటి కూడా అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అంటే ఎన్ని గంటలు వర్క్ చేయాలి, అసలు టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎలా మార్క్ చేసుకోవాలి, క్యాలెండర్ మార్కింగ్, ఎలా ఫొటోస్ తీయాలి, ప్రతి ఒక్కటి కూడా ఆ సీనియర్ పార్ట్నర్ నేర్పిస్తాడు. దీని తర్వాత ఇంకా మీ ఐడి లైవ్ అయిపోయింది, మీరు వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు కదా. ఓకే, ఇప్పుడు ఒక ఆర్డర్ అనేది చేశారు కదా మీరు, దాంట్లో మీకు ఎన్ని బాత్రూమ్స్ వచ్చాయి? ఈ రోజు నాకు ఫస్ట్ ఆర్డర్లో నాకు 2 బాత్రూమ్స్ వచ్చాయి. ఓకే, 2 బాత్రూమ్స్కి ఎంత అమౌంట్ వచ్చాయి మీకు? 2 బాత్రూమ్కి వచ్చేసి నాకు 1000 రూపీస్ పడ్డాయి. ఓకే, ఆ 1000 రూపీస్లో ఒక 200 రూపీస్ అనేది కంపెనీ తీసుకుంటుంది. ఈ కెమికల్స్ ఎక్విప్మెంట్ కోసం ఒక 50 రూపాయలు కట్ అవుతాయి. ఒక ట్రావెలింగ్ ఒక 50 రూపాయలు కట్ అయినా, ట్రావెలింగ్ ఒక 50 రూపాయలు అనేది కట్ అయినా మీకు మిగిలిన 700 రూపీస్ మీకు మిగులుతాయి అనమాట. ఈ 2 వాష్రూమ్ చేయడానికి మీకు ఎంత టైం పడింది? 2 వాష్రూమ్ చేయడానికి జస్ట్ నాకు 2 అవర్స్లోనే వర్క్. 2 అవర్స్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే అతనికి 1 గంట 45 నిమిషాలు ఒక టైం పట్టింది. అతను రౌండ్ ఫిగర్ 2 అవర్స్ అని చెప్తున్నాడు. ఇలా 2 అవర్స్లో మనకు 700 వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఎన్ని గంటలకు ఉంది మీకు? నెక్స్ట్ ఆర్డర్కి వచ్చేసి నాకు 3:30కి అనేది ఉంది. 3:30కి ఉంది ఇంకొక ఆర్డర్. దాంట్లో ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి? 3:30కి ఉన్న ఆర్డర్ నాకు 3 ఆర్డర్స్ ఉన్నాయి అన్న. 3 వాష్రూమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్కి ఇతను 3:30కి ఉంది. అందులో 3 బాత్రూమ్లు ఉన్నాయి. అది ఇతను కంప్లీట్ చేసినట్టయితే అతనికి 1200 రూపీస్ మిగులుతాయి అనమాట. అంటే ఒక 700 ప్లస్ ఒక 1200 మొత్తం 1900 జస్ట్ 5 అవర్స్లో అతను 1900 సంపాదించాడు అనమాట. మీకు ప్రూఫ్ కూడా నేను పైన స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఓకేనా, ఈ అర్బన్ కంపెనీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే యూట్యూబ్లో చూసి అంతా కూడా స్కామ్ అనుకుంటారు, అంటే డబ్బులు కట్టడం ఇదంతా కూడా స్కామ్ అనుకుంటారు. ఇది నిజమేనా? నిజం కాదండి. మీరు అంతగా అనుకుంటూ ఖచ్చితంగా ఒకసారి అన్నతో కాల్ చేసి మాట్లాడండి. అన్న ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతగా డౌట్ ఉంటే ఒకసారి మీకు ఆఫీస్కి అనేది విజిట్ కూడా అయ్యి చూడండి, అక్కడ మీకే తెలుస్తుంది అనేది. ఓకే, స్కామా కాదనేది. అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వడం మీకు అంతా ఓకేనా? చాలా బెస్ట్ అన్న. అర్బన్ కంపెనీ నేను ఇంకా సజెస్ట్ చేస్తున్నాను. అన్న ద్వారా వెళ్ళి అన్న చెప్పిన వీడియోస్ చూసి నేను ఏదో స్కామ్ అనుకున్నా కానీ అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వడం చాలా ఉపయోగకరం. ఎందుకంటే మీరు చాలా డబ్బులు అనేది ఇన్కమ్ మీరు ఎర్న్ చేయొచ్చు, అది కూడా చాలా తక్కువ టైంలో కూడా. ఓకేనా? ఓకే, ఒకవేళ మీకు ఆర్డర్స్ ఏం రాలేదనుకోండి నెల మొత్తంలో, కంపెనీ మీకు ఒక శాలరీ గ్యారంటీ చెప్పింది కదా, అంటే మీకు ఆర్డర్స్ ఏం రాకపోతే ఇంత ఇస్తుంది అని చెప్పేసి, అమౌంట్ ఎంత? మనకు ఒకవేళ ఏ ఆర్డర్స్ పడకపోతే కంపెనీ అనేది గ్యారంటీ అమౌంట్ అనేది చెప్పింది. ఆ అమౌంట్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా మీరు నెలలో లాగిన్ అయి ఉంటే కంపెనీ చెప్పిన రూల్స్ ప్రకారం మీకు 29,000 20,000 అనేది మనకి కంపెనీ గ్యారంటీ అమౌంట్. అక్కడ ఆఫీస్లో కూడా చెప్పారు కదా? ఆఫీస్లో కూడా చెప్పారు. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మనకు ఆర్డర్స్ ఏం రాకపోతే, అసలు ఆర్డర్స్ ఏం రాలేదనుకోండి నెల మొత్తంలో, మీకు కంపెనీ 29,000 రూపాయలు అనేది కట్టిస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఎవరు కూడా ఈ అమౌంట్ తీసుకోలేదు. కొన్ని ఏరియాలోనే స్లాట్లు ఉన్నాయి. త్వరగా మీరు ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే తొందరగానే జాయిన్ అవ్వండి. మీకు డబ్బులు అనేది సంపాదించుకోండి. రోజుకి మీకు 1900 అనుకున్నా కూడా ఇప్పుడు ఈ 2 ఆర్డర్లు చేసినా కూడా 1900 వస్తాయి. ఆ లెక్కన మీరు 25 రోజులు చేసుకుంటే 50,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పుడు ఇతను ఫస్ట్ ఆర్డర్ చేశాడు. ఫస్ట్ ఆర్డర్లోనే అతనికి 100 రూపీస్ అనే టిప్ వచ్చింది. ఈ టిప్ అమౌంట్ అనేది మనకు వెహికల్కి పెట్రోల్ కానీ దీనికి కానీ ఉపయోగపడతాయి. టిప్స్ వస్తాయని చెప్పట్లేదు, కాకపోతే మీకు మంచిగా మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి టిప్స్ కూడా వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై ఉంది, నా నెంబర్కి అనేది కాల్ చేయండి. మీకు ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీకు అన్నీ నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఆఫీస్కి వచ్చి అమౌంట్ పే చేయడం కూడా అంతా కూడా యాప్లోనే పే చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎవరి చేతి కూడా ఏనవసరం లేదు. నాకు కానీ కంపెనీ కానీ ఎవరికి కూడా ఫోన్పే చేయనవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా యాప్లోనే వేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.